హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? భోజనం చేశారా అండి? ఏం చేస్తున్నారు? ఏం చేస్తుందనుకుంటున్నారా? ఏం లేదండి, నేను నైట్ వండిన చికెన్ కర్రీ కొంచెం ఉంటే దాన్ని నేను ఫ్రై కింద చేస్తున్నాను. ఒకసారి ఇది మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరింట్లో తెలిసే ఉంటుంది, కానీ ఇది నా స్టైల్లో చేస్తున్నాను. మీకు ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్స్లో. చికెన్ తినడం లేదు, మీరు తింటున్నారు అనుకోకండి. మేము తిని ఒక 2 months అలా అయిందండి. సో అందుకే మిగిలిపోయిన చికెన్ ఉంటే దాన్ని ఫ్రై కింద చేస్తున్నాను. సరే, ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అండ్ కరివేపాకు అండ్ ఎండుమిర్చి కూడా వేసి ఒకసారి అటు ఇటు ఫ్రై చేయండి. మీ దగ్గర వెల్లుల్లిపాయలు ఉంటే కూడా ట్రై చేయండి. ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. ఒకసారి వెల్లుల్లిపాయలు కూడా స్మాష్ చేసి వేస్తే ఫ్లేవర్ దిగి బాగుంటుందండి. ఇంకా తర్వాత కొంచెం అలా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేవాళ్ళండి. లెఫ్ట్ ఓవర్ చికెన్ని అది వేసి కొంచెం కింద నుంచి పై దాకా కలిపేసి మీకు ఉప్పు కారం సరిపోకపోతే అప్పుడే వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5-10 minutes వరకు అలాగే ఉంచి మధ్యలో తిప్పుతూ ఉండండి అడుగంటకుండా. అలా ఒక 5 to 10 minutes అలా ఫ్రై చేశారంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి. నేను ప్రజెంట్ బిగినర్నేనండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 4 days అలా అవుతుంది. నాకు ఎలాంటి కంటెంట్ పెట్టాలో, ఎలాంటి కంటెంట్ పెడితే గ్రో అవుతుందో కూడా తెలీదు. సో మీకు ఏమన్నా టిప్స్ తెలిస్తే నాకు కూడా చెప్పండి, నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. చివరన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని సర్వ్ చేసుకుని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో అంతే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు.